హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను ఒక శారీ కోసము బ్యాంగిల్స్ని కస్టమైజ్ చేసుకుంటున్నాను. సో బ్యాంగిల్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత శారీని అలాగే దానికి తగినట్లుగా బ్యాంగిల్స్ ఎలా చేసుకున్నాను అని వీడియో క్లిప్ చివరిలో ఇంక్లూడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ థ్రెడ్ ర్యాపింగ్ అనేది చూపించట్లేదు. ఒక బ్యాంగిల్ తీసుకొని నీట్ ఫినిషింగ్తో థ్రెడ్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీకు అవసరం అనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చెక్ చేయండి. ఇక్కడ బ్రౌన్ కలర్ బ్యాంగిల్ మీద ఈ విధంగా గోల్డ్ కలర్ చమ్కీస్ అంటించుకొని డిజైన్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే దానికోసమని ఈ విధంగా నేను మధ్యలో ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ 2 స్టాండ్స్ తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా బ్యాంగిల్ని కొంచెం గ్యాప్ ఇస్తూ ర్యాపింగ్ చేసుకుంటున్నాను. ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, అది బ్యాంగిల్ మొత్తము సమానంగా చుట్టుకోవాలి. ఒక దగ్గర గ్యాప్ ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తే నీట్గా ఉండదు, అసలు బ్యాంగిల్ డిజైన్ మొత్తం మారిపోతుంది. సో కాబట్టి ఒకసారి చూసుకుంటూ నిదానంగా ఈ విధంగా థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత గ్లూతో అంటించేసుకోవాలి. సో ఇప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో ఈ గోల్డ్ కలర్ చమ్కీస్ని అంటించుకోవాలి. ఇవి కూడా నీట్గా అటు ఇటు పోకుండా మధ్యలో అంటించుకోవాలి, అప్పుడు మాత్రమే లుక్ బాగుంటుంది. ఇక్కడ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇలాంటి మరెన్నో బ్యాంగిల్స్ కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది మన దగ్గర. సో అవి కనుక మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ డిఎం చేయొచ్చు. హెడ్ బ్యాండ్స్, శారీ పిన్స్, టిక్ టాక్ క్లిప్స్, ఆల్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ని కస్టమైజేషన్ చేస్తాము. ఆల్ కలర్స్, ఆల్ సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీకు అవసరం అనుకుంటే ఒకసారి చెక్ చేసి డిఎం చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడ పక్కన పిక్ యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను వైట్ కలర్ శారీ మీద బ్రౌన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, అలాగే గోల్డ్ జరీ బార్డర్ కూడా వచ్చింది. సో కాబట్టి దీనికి తగినట్లుగా నేను సింపుల్గా డిజైన్ చేసుకున్నాను. ఇక్కడ శారీ మొత్తం వైట్ వచ్చింది కాబట్టి వైట్ ఎక్కువ హైలైట్ చేయదలుచుకోలేదు బ్యాంగిల్లో. సో కాబట్టి బ్రౌన్ అనేది బిగ్ సైజ్ 2 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. సైడ్ బ్యాంగిల్స్ కోసము పాల్ స్టోన్స్ యూస్ చేశాను. ఇవి 4 కట్ బ్యాంగిల్స్ అండి. సో వీటి మీద గోల్డ్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసి వాటి మీద నేను ఈ విధంగా పాల్ స్టోన్స్తో కస్టమైజేషన్ చేశాను. సో ఈ బ్యాంగిల్ సెట్ అనేది సెట్ అయిందా లేదా నాకు కామెంట్ చేయండి. శారీ మొత్తం వైట్ వచ్చింది కాబట్టి ఆపోజిట్ కలర్ని హైలైట్ చేస్తూ ఈ విధంగా కస్టమైజ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్